హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రియలాక్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ రియలాక్ ఫంక్షన్? రియలాక్ ఫంక్షన్ అంటే రీసైజ్ అండ్ ఎలోకేషన్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే మెలాక్ అండ్ కెలాక్ ఫంక్షన్ యూజ్ చేసి మెమోరీని ఎలకేట్ చేస్తామో దాన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి మనం రియలాక్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం రియలాక్ సింటెక్స్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం ఇంటీజర్ స్టార్ పీటీఆర్ అని డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత మనం పీటీఆర్ ఈక్వల్స్ టు రియలాక్ అనే ఫంక్షన్ నేమ్ని యూజ్ చేసి రియలాక్ అనే ఫంక్షన్లో మనం 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఒకటి ప్రీవియస్లీ క్రియేటెడ్ పాయింటర్ యూజింగ్ మెలాక్ ఆర్ కెలాక్ ఫంక్షన్, అలానే రెండోది న్యూ సైజ్. న్యూ సైజ్ అంటే మనం ఏదైతే మెమొరీని అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఇన్ ద హీప్ మెమొరీ ఆ సైజ్ను మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం యూజింగ్ సైజ్ ఆఫ్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ స్టార్ పీటీఆర్ అని డిక్లేర్ చేసుకున్నాం. అలానే పీటీఆర్ ఈక్వల్స్ టు మెలాక్ ఆఫ్ 3 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటీజర్ అని అన్నాం. అంటే మనం 12 బైట్స్ ఆఫ్ మెమొరీని హీప్ మెమొరీలో మెలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. అండ్ మన పాయింటర్ నేమ్ పీటీఆర్ అండ్ మనం దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం రియలాక్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సింపుల్గా మనం పీటీఆర్ ఈక్వల్స్ టు రియలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీంట్లో 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఒకటి మన ప్రీవియస్లీ క్రియేటెడ్ పాయింటర్ నేమ్ విచ్ ఈజ్ పీటీఆర్ అండ్ కామా పెట్టుకొని మనం ఇప్పుడు ఎంతైతే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో ఆ సైజ్ని మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన 20 బైట్స్కి ఇంక్రీజ్ చేయాలనుకుంటే సింపుల్గా 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్తాం విచ్ ఈజ్ 20 బైట్స్ ఆఫ్ మెమొరీ. ప్రీవియస్గా మనకి 12 బైట్స్ ఆఫ్ మెమొరీ ఉండేది, ఇప్పుడు మనం 20 బైట్స్కి ఇంక్రీజ్ చేసాం. అంటే హీప్ మెమొరీలో మనకి టోటల్గా 5 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి అండ్ ఈచ్ బ్లాక్ 4 బైట్స్ ఆఫ్ మెమొరీ. ఇప్పుడు సింపుల్ ప్రోగ్రామ్తో మనం రియలాక్ అనే ఫంక్షన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం stdlib అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకున్నాం. అలానే మనం మెలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సింపుల్గా 12 బైట్స్ ఆఫ్ మెమొరీని హీప్ మెమొరీలో క్రియేట్ చేసాం అండ్ మనం వాల్యూస్ని కూడా పాస్ చేసాం. అండ్ దాన్ని మనం అవుట్పుట్లో కూడా ప్రింట్ చేసి చూస్తున్నాం. అంటే మనకు ఒరిజినల్ వాల్యూస్లో 10, 20, 30 అండ్ మెలాక్లో మనం ఏం పాస్ చేసాం 3 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటీజర్. అంటే మనకి 12 బైట్స్ ఆఫ్ మెమొరీని హీప్ మెమొరీలో క్రియేట్ చేసింది అండ్ ఆ హీప్ మెమొరీని మనం పీటీఆర్తో అసైన్ చేసుకున్నాం. అండ్ మనం ఆ పీటీఆర్ అడ్రస్ని యూజ్ చేసుకొని ఫస్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేసాం విచ్ ఈస్ 10, అలానే సెకండ్ వాల్యూని ఇన్సర్ట్ చేసాం విచ్ ఈస్ 20, అలానే థర్డ్ వాల్యూని కూడా ఇన్సర్ట్ చేసాం విచ్ ఈస్ 30. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో స్టార్ ఆఫ్ పీటీఆర్ ప్లస్ 0 ఈక్వల్స్ టు 10 అని ఇన్సర్ట్ చేసాం. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఎలానో కూడా చెక్ చేద్దాం. పీటీఆర్ అనేది మన అడ్రస్, అంటే మనకి ఏదైతే హీప్ మెమొరీకి పాయింట్ చేస్తుందో ఆ అడ్రస్ ఇక్కడికి వస్తుంది. అండ్ ప్లస్ 0 చేస్తున్నాం కాబట్టి విచ్ ఈజ్ ఫస్ట్ బ్లాక్, అంటే ఫస్ట్ బ్లాక్లో మనకి 10 అనే వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది. అలానే ఇప్పుడు కింద నుండి దానికి డిఫరెన్స్ చూద్దాం. పీటీఆర్ అనేది మన అడ్రస్ అండ్ ఆఫ్ 0 అంటున్నాం, అంటే స్క్వేర్ బ్రేసెస్ని యూజ్ చేసి మనం 0ని పాస్ చేసాం కాబట్టి విచ్ ఈజ్ ఆల్సో రిప్రజెంటింగ్ ద ఫస్ట్ బ్లాక్. అండ్ సింపుల్గా మనం ఫస్ట్ బ్లాక్లో 10 అనే వాల్యూని పాస్ చేసాం. అలానే సెకండ్ బ్లాక్, అలానే థర్డ్ బ్లాక్. అండ్ మనం ఫర్ లూప్ని యూజ్ చేసి సింపుల్గా ఆ వాల్యూస్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రియలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన మెమొరీ సైజ్ని 20 బైట్స్కి ఇంక్రీజ్ చేద్దాం. అండ్ దీన్ని ఎలా చేయాలో అనేది కూడా చూద్దాం. సింపుల్గా మనం పీటీఆర్ విచ్ ఈజ్ అవర్ పాయింటర్ నేమ్ యూజ్ చేసి ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి రియలాక్ అనే ఫంక్షన్ నేమ్ని యూజ్ చేసాం. అండ్ రియలాక్లో మనం 2 పారామీటర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మన ప్రీవియస్లీ క్రియేటెడ్ పాయింటర్ విచ్ ఈజ్ పీటీఆర్, సో పీటీఆర్ అని పాస్ చేసాం. అలానే కామా పెట్టుకొని ఇప్పుడు మనం న్యూ సైజ్ని ఇవ్వాలి. న్యూ సైజ్ అంటే మనం ఎంతైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ సైజ్. సో సింపుల్గా మనం 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటీజర్, అంటే మన ఇంటీజర్ సైజ్ ఎంత 4 బైట్స్ అండ్ ఇంటూ 5 చేస్తున్నాం కాబట్టి 20 బైట్స్ ఆఫ్ మెమొరీ. అంటే టోటల్గా మనకి 20 బైట్స్ ఆఫ్ మెమొరీని హీప్ మెమొరీలో అప్డేట్ చేస్తున్నాం. అండ్ మనం ఇప్పుడు వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం పీటీఆర్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 40 అన్నాం. అలానే పీటీఆర్ ఆఫ్ 4 ఈక్వల్స్ టు 50 అని అన్నాం. అండ్ వీటిని ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి కాబట్టి మళ్ళీ సింపుల్గా ఈ ఫర్ లూప్ని యూజ్ చేద్దాం. సో మనం ఫర్ లూప్ని యూజ్ చేసాం. దీన్ని మనం అప్డేటెడ్ వాల్యూస్ అని అనుకుందాం. అండ్ మన హీప్ మెమొరీ సైజ్ 20 బైట్స్ కాబట్టి అంటే మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఐ వాల్యూని కూడా మనం 5కి ఇంక్రిమెంట్ చేయాలి. సో 5 అని ఇంక్రిమెంట్ చేసాం. అలానే రైట్స్ లెస్ అండ్ ఫర్ న్యూ లైన్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. అండ్ ఎండింగ్లో మనం ఫ్రీ పీటీఆర్ని మర్చిపోకూడదు విచ్ ఫ్రీ అప్స్ ద క్రియేటెడ్ మెమొరీ అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ఒరిజినల్ వాల్యూస్ వచ్చాయి. అలానే మనం రియలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అప్డేటెడ్ వాల్యూస్ని కూడా సింపుల్గా ప్రింట్ చేసాం. అంటే ఈ వీడియోతో మనం రియలాక్ అనే ఫంక్షన్ని సింపుల్గా నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.